ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 29 మండలాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల కోసం సుమారు 12,000 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 583 మంది సర్పంచులను, 4,755 మంది వార్డు సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకోనున్నారు. రెండో విడత ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు కానీ సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఆయా రూట్లకు సంబంధించి సిబ్బందిని పంపించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి మొదటి విడత కొంత అధికారులు, తర్వాత పోలీసులు కొంత అప్రమత్తంగా ఉండడంతో అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి చేసిన నేపథ్యంలో రెండో విడత ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో అదే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కానీ పోలింగ్ ముగించాలని కూడా నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయా ఏదైతే పోలీసులు ఇద్దరు సమన్వయంతో ఏదైతే రెండో విడత ఎన్నికలకైతే సర్వం సిద్ధమయ్యారని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 29 మండలాల రెండో విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి 639 గ్రామ పంచాయతీలు గాను 51 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 583 సర్పంచులకు రేపు రెండో విడత పోటీ జరగనుంది. 5,806 వార్డులకు గాను 1,051 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే 4,755 వార్డులకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 1,981 మంది సర్పంచులు రేపు తమ భవిష్యత్తు తేల్చుకోనున్నారు. అట్లాగే 13,004 మంది వార్డు సభ్యులు అభ్యర్థులు బరిలో నిల్చొని ఉన్నారు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య 9,46,322 ఓటర్లు తమ ఓటర్కు రేపు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఆయా రూట్లకు సంబంధించి ఆయా మండలాల్లో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేశారు. దాదాపు 12,500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 3,000 మంది పోలీసులు గట్టి పహారా అయితే బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఓటర్లు కూడా మొదటి విడతలో ఉత్సాహంగా ఓట్లలో పాల్గొన్నారు. దాదాపు ఉమ్మడి జిల్లాలో 83% ఏదైతే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి కూడా దాదాపు 90% పైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లో ముసలి వాళ్ళకు కానీ వికలాంగులకు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేస్తారు. ప్రదీప్ కుమార్, మెట్రో టీవీ, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి.